వైఎస్ఆర్సీపీ నాయకులకు కేవలం సమస్యలు సృష్టించడం, ప్రభుత్వంపై బురద జల్లడమే అలవాటుగా మారిందని, వారికి సమాధానాలు వినే ఓపిక లేదని అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డిఎస్సీపై ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శల్లో ఎలాంటి నిజం లేదని, తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని, అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హోంమంత్రి హెచ్చరించారు. నోటిఫికేషన్ ఇచ్చేశారు, పోస్టింగ్స్ ఇచ్చేశారు, మెరిట్ లిస్ట్ పెట్టారు, కీ పెట్టారు, ఫస్ట్ కీ పెట్టారు ఆన్లైన్లో, తర్వాత మెరిట్ లిస్ట్ పెట్టారు, తర్వాత సెలెక్ట్ లిస్ట్ పెట్టారు, గ్రీవెన్సెస్ 3 స్థాయిలో గ్రీవెన్సెస్ పెట్టారు, జోనల్ స్థాయిలో ఒక గ్రీవెన్సెస్ పెట్టారు, తర్వాత స్టేట్ లెవెల్లో ఒకటి పెట్టారు, లాస్ట్ ఫైనల్లో ఒకటి పెట్టారు. ఇవన్నీ పెట్టిన తర్వాత ఓవరాల్గా ఎక్కడైనా ఏవైనా గ్రీవెన్సెస్ వస్తాయి కనుక సుమారుగా 34,000 గ్రీవెన్సెస్ రావటం అనేది మనందరికీ కూడా తెలుసు. వాటన్నిటినీ కూడా రీఅడ్రసల్ చేశారు. ఎక్కడ కూడా చిన్న ఇష్యూ కూడా లేదు. సుమారుగా కోర్టు కేసులే దగ్గర 240 కోర్టు కేసులు, ఒక సుప్రీంకోర్టు కేసు ఉన్నా కూడా ఏ కోర్టు కేసు కూడా అడ్డంకి రాకూడదు అని అన్నిటినీ కూడా చాలా ఫుల్ ఫ్లెజ్డ్గా క్లియర్ చేసుకుంటూ డిఎస్సీలకి, ఎందుకంటే ఈ నోటిఫికేషన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు కానుకగా ఆ రోజు అనౌన్స్ చేసిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. దాని ప్రక్రియ చాలా సజావుగా జరగాలి అని చెప్పి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేదానికి ప్రశ్నాపత్రం కూడా TCS ION అభివృద్ధి చేసిన అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకొని కంప్యూటర్ బేస్ చేసుకొని దగ్గర 42,000 క్వశ్చన్లు ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఒకసారి ఆలోచించండి, లీక్ అనేది ముందంతా లీక్ అన్నారు. 9 నెలల తర్వాత వచ్చి, మళ్ళీ పర్టికులర్గా ఇది నేను మెన్షన్ చేయాలి, 9 నెలల తర్వాత వచ్చి లీక్ అన్నారు. అరే లీక్ అవ్వటానికి ఎట్టి పరిస్థితుల్లోని స్కోపే లేదు. ఇది కంప్లీట్గా కంప్యూటరైజ్డ్ చేసిన వ్యవహారం. అట్ ద సేమ్ టైం దగ్గర 43,000 క్వశ్చన్లు. ఒక్కసారి ఆలోచించండి, ఈజ్ ఇట్ పాసిబుల్ విత్ ఇన్ ద టైం పీరియడ్ ఆఫ్ తక్కువ 160 days 150 daysలో జరిగే ప్రక్రియ కాదు. సో అది లేదు అనేసరికి దాని నుంచి పక్కకి వెళ్ళారు. పక్కకి వెళ్ళి తర్వాత ఏం